శ్రీ 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 మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా యావత్ భక్తజనానికి మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యునిగా మక్తల్ గ్రామ పౌరునిగా మా ఇంటి దేవుడు మక్తల్లో వెలిసిన అతిపెద్ద జాంబవంత ప్రతిష్టాపితుడు ఆంజనేయ స్వామి జాతరకు సద్భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని, ప్రతిసారి అంగరంగ వైభవంగా జరిగే జాతర ఈసారి అంతకంటే మించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం కాబట్టి భక్తులందరూ కూడా 26 తారీఖు రోజు జరిగేటువంటి రథోత్సవానికి ఆంజనేయ స్వామి కార్యక్రమానికి జాతరకు పెద్ద ఎత్తున విచ్చేసి మక్తల్ గడ్డ మీద ఒక శోభాయమానంగా పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామి జాతరని అన్ని డిపార్ట్మెంట్ల వారు పూర్తి సమయాన్ని ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించినాం కాబట్టి జాతరకి ఇచ్చేయవలసిందిగా కోరుకుంటూ, జాంబవంత ప్రతిష్టాపితుడు యావత్ దేశంలో కూడా పడమటి ముఖమై ఉన్న ఆంజనేయ స్వామి ఎక్కడా లేడు. మక్తల్లో వెలిసి మా అందరి ఆరాధ్య దైవమై కొన్ని లక్షల మంది, ఆ లక్షల కుటుంబాలకు కూడా ఇలవేల్పై కోరిన కోరికలను తీర్చే దేవునిగా, నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కొంగు బంగారంగా, ప్రతి ఒక్క భక్తుని కూడా తాను ఎంబడి నడిపిస్తాడేమో అనేటువంటి భావన వచ్చేటట్టు, అటువంటి భావన కలిగేటట్టు ఆశీర్వాదం చేస్తాడు. కాబట్టి భక్తులందరూ కూడా భగవంతుని కృపా కటాక్షానికి, భగవంతుని చల్లని చూపుకు లోనై అందరూ కూడా సకల సౌభాగ్యాలు కలిగి వారి వారి జీవితాల్లో భగవంతుని ఆశీర్వాదంతో ముందుకు నడవాలి, వాళ్ళు ఎదగాలి, భగవంతుని కృపా కటాక్షం అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మా పడమటి ఆంజనేయ స్వామి జాతరని పెద్ద ఎత్తున తరలి వచ్చి ఒక పండుగ వాతావరణంలో జాతరని వీక్షించి భగవంతుని దర్శించి వారి కృపా కటాక్షానికి మీరు కూడా పాత్రలు కావాలని కోరుకుంటూ, భక్తజనులందరికీ కూడా మరొక్కసారి పడమటి ఆంజనేయ స్వామి జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విచ్చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతాం.